హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ గంగాలక్ష్మినండి. ఈరోజు కోడిగుడ్లు మామిడికాయ కూరతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇందుకు కావాల్సిన పదార్థాలండి: 4 కోడిగుడ్లండి, 5 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలండి, 1 మామిడికాయ అండి, ఎల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి, ములగాకండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి వెళ్దామండి. నూనెగా పెట్టుకున్నామండి. ముందుగా తాలింపు గింజలు వేసేసుకుందామండి. ఇదిగోండి, తాలింపు గింజలు వేగుతున్నాయండి. నేను కోడిగుడ్లు వేపడం లేదండి, వేపకుండానే వేసేస్తున్నాను. ఈ కుక్కర్లోను 1 విజిల్ అయితే కోడిగుడ్లు ఉడికిపోతాయండి. అంటే కొంతమంది 4-5 విజిల్ వచ్చే వరకు ఉంచేస్తారు. 1 విజిల్ అయితే కోడిగుడ్లకి సరిపోద్దండి. ఇదిగోండి, వేగుతున్నాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఈ కూర పుల్లగా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ శనగపిండితో కూడా కూర చేసుకోవచ్చండి. ఏడుశనగపిండి కూడా వేసుకొని కూర చేసుకోవచ్చండి. నువ్వుల పొడి చేసుకోవచ్చు. జీడిపప్పు కూడా పొడుముకొని చేసుకోవచ్చండి. ఈ 3 కూడా మీ దగ్గర లేకపోతాయండి. ఈ ఉల్లిపాయలు ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు పాలు కూడా మీకు తెలిసిందే కదా. ఇదిగోండి, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇదిగో 1 స్పూను పసుపు వేస్తున్నాను. కారం అండి సరిపడా, ధనియాల పొడి, గసగసాల పొడి కూడా వేసేస్తున్నాను. ఇది పుల్లగా భలే ఉంటుందండి. ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా అండి. ఒకవేళ మీ దగ్గర మామిడికాయలు లేకపోతే అండి, తొక్కు ఉంటుంది కదా, నిలవకాయ వేసుకుంటామండి. ఆ తొక్కు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక్కోసారి అండి ఇంట్లో కాయగూరలు ఏమి ఉండవండి. ఏమీ లేనప్పుడు ఇంట్లో ముందుగానే చెప్పాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి కూడా కాయగూరలు కూడా పాడైపోతున్నాయండి. కాయగూరలు ఏమీ లేనప్పుడు అండి ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి వండాను అని వాళ్ళకి పిల్లలకి ముందే చెప్పాలండి. వాళ్ళు కూడా మానసికంగా సిద్ధపడతారు. అసలు ఎక్కువగా పెట్టుకోవాలండి. ఈ రోజుకి ఇలా సర్దుకుందాము, రేపు మంచి కూర చేసుకుందామా అని నవ్వుతూ చెప్తే అండి వాళ్ళు కూడా సదురుకుంటారండి. ఒకసారి ఏయో పనుల ఒత్తిడి వల్ల కాయగూరలు తెచ్చుకోలేమండి. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగిపోయినాయండి. మామిడికాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందామండి.
ఇదిగోండి గరం మసాలా. ఇందులో నూనె కూడా పెద్ద ఎక్కువ ఏం పట్టదండి. ఇప్పుడు నూనె ఎక్కువ వాడద్దు అని చెప్తున్నారు కదా. ఇదిగోండి నీళ్ళు వేసేసుకుందామండి. ఈ మామిడికాయ ముక్కలు పెద్దవి మీ ఇష్టానికి తగినట్టు, పెద్దవి కావాలితే పెద్దవి వేసుకోవచ్చు, లేకపోతే చిన్నగా కోసుకోవచ్చండి. తినేటప్పుడు మంచి పుల్లపుల్లగా ప్రతి ముద్దకి అమృతంలా ఉంటుందండి. ఇదిగోండి నేను కోడిగుడ్డు లేపలేదండి, వేసేస్తున్నాను. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, బ్యాచిలర్లు ఉంటారు, అలా చేసుకోలేని పరిస్థితిలో ఉంటారండి. అలాంటప్పుడు ఇలా వేసేసుకోవచ్చు, ఏమీ కాదు. మీకు కావాలితే వేపుకోండి, లేకపోతే ఇలా వేసేసుకోండి. ఒకసారి ఆరోగ్యం గట్టా బాగోకపోతే పొయ్యి దగ్గర నుంచోలేవండి. అలాంటప్పుడు ఇలా వండేసుకోండి, బయట నుంచి తెప్పించుకోక్కర్లేకుండా కొంచెం సులువుగా చేసుకుంటారని నేను చెప్తున్నాను. కూర చూడండి గుమ్మలాడిపోతుంది. ఈ గుడ్డును చూస్తే అండి పూర్వం రోజులు జ్ఞాపకం వస్తున్నాయండి. గుడ్డు ఆడవాళ్ళకి పిల్లలకి కూడా అండి సగమే పెట్టేవారండి. ఇంటి పెద్దకి మాత్రం ఆ గుడ్డుని పూర్తిగా పెట్టేవారండి. అప్పట్లో గుడ్లు కొని కడుపు నిండా తిండి తినాలన్నా డబ్బులు సరిగ్గా ఉండే కాదు. కష్టపడి సంపాదించే ఇంటి పెద్దకే పూర్తిగా పెట్టి ఆడవాళ్ళు ఆ గుడ్లో సగం ముక్కతోని సదురుగా పోయేవారు. ఇదిగోండి మామిడికాయ ముక్క కూడా ఉడికిపోవచ్చింది. ఇదిగోండి చిక్కగా గ్రేవీ కూడా ఎలా వచ్చిందో చూసారా. ఇదిగోండి మామిడికాయలే కాదండి, అరటికాయ కూడా వేసుకోవచ్చండి. ఇది ముద్దకి అమృతంలా ఉంటుందండి కూర. పులుపు ఇవన్నీ కూడా మంచి రుచిగా ఉంటుంది. కోడిగుడ్లు మామిడికాయ కూర రెడీ అండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.